సబ్స్క్రైబ్ చేయండి అఫ్సర్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూద్దాం పింటిక్స్ను ఫామ్ ఎలా ఫిల్ చేయాలి. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ వారు ప్రింటెడ్ ఫామ్స్ మనకు ఇచ్చేవారు. అందులో పింటిక్స్ అంశాలన్నీ మనము పొందుపరిచి ఇచ్చేవాళ్ళము. కానీ ఈసారి సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు పింటిక్స్ ఇచ్చారు గూగుల్ ఫార్మెట్లో. చూడండి, దిస్ టీచర్స్ ఫామ్ ఫర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ నీడ్ టు ఫిల్ దిస్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 12. చూడండి, డిసెంబర్లో ఖచ్చితంగా మనము ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎలా ఫిల్ చేయాలంటే ముందు చూడండి, మీ యొక్క స్కూల్ డైస్ కోడ్ ఇక్కడ మీరు టైప్ చేయండి. మీ స్కూల్ డైస్ కోడ్ టైప్ చేసిన తర్వాత మీరు మీ జిల్లా పేరు ఎంచుకోండి. మీ ఏ జిల్లా అయితే ఆ జిల్లా ఎంచుకోండి. అలాగే మీ యొక్క పేరును మీరు ఇక్కడ రాయండి. పేరు రాసిన తర్వాత ట్రెజరీ కోడ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది. ట్రెజరీ కోడ్ ఈజ్ నథింగ్ బట్ మీ 7 అంకెల ట్రెజరీ ఐడీనే మీ ట్రెజరీ కోడ్. అది మీరు టైప్ చేయండి. టైప్ చేసి నెక్స్ట్ వన్ చూడండి, మొబైల్ నంబర్. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఈ నెంబరు ఏదైతే మీరు ప్రభుత్వము తాలూకు ట్రాన్స్ఫర్స్ లేక బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి ఉంటాయో అది మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెంబర్నే మీరు ఖచ్చితంగా ఇక్కడ సేవ్ చేయాలి. చూడండి, ఇలా మీరు వేసిన తర్వాత గో ఫార్ నెక్స్ట్ మనీ మీరు చేయాలి. ఇక్కడ చూడండి, అకాడమిక్ క్వాలిఫికేషన్ విత్ సబ్జెక్ట్. మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్, మీరు ఎన్ని సంవత్సరముల కంప్లీటెడ్ ఇయర్స్ మీరు చేశారో అక్కడ రాయాలి. అలాగే మీరు ఏ క్లాస్ డీల్ చేస్తున్నారో ఆ క్లాసు పైన మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అటెండెడ్ డ్యూరింగ్ లాస్ట్ 5 years. అంటే గడిచినటువంటి 5 సంవత్సరాలు మీరు ఏ శిక్షణా కార్యక్రమాలు వెళ్ళారు, ముఖ్యంగా విద్యకు సంబంధించి. అంటే మీరు ఏం రాయొచ్చు, క్లాప్, క్లిప్ ఇలాంటివి వెళ్ళామని. దాని తర్వాత మీరు నేను ఒకటే రాశాను, మీరు మరికొన్ని రాయొచ్చు. అలాగే చూడండి, ఇక్కడ ఏముందంటే ప్లానింగ్ ఫర్ డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ 1, 2, 3, 4 ఉన్నాయి. ఈ 1, 2, 3, 4 అనేది ముందు చూద్దాం. పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటాం దీన్ని. లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, రేట్ ద పాయింట్ 1 ఫార్ నాట్ మీటింగ్ ఎక్స్పెక్టేషన్. మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ వాడడంలో మీరు అంచనాలను అందకలేకపోతున్నారంటే 1 రాయండి. లేదు, రెండవ స్టూడ్ ఏముందంటే ఫార్ అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్. 2 మీరు చేరుకోవడానికి ప్రయత్నం జరుగుతుందంటే 2 రాయండి. అలాగే అప్రోచింగ్ ద ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్ అండ్ బియాండ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ 4. అంటే ఇక్కడ 3 అంటే మన ఆశయాలను చేరువలో ఉన్నటువంటి సమయంలో 3 అని రాయండి. 4 అంటే బియాండ్, అంటే చాలా అత్యుత్తమంగా ఉందని. ఇందులో మీరు ఏది ఉంటే అది రాయొచ్చు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీరు రాసేయవచ్చు. ఇలా సెలెక్ట్ చేయాలి. మీరు ఇందులో అబ్జర్వేషన్ అనేది రాయొచ్చు. అబ్జర్వేషన్ అంటే మీ యొక్క సొంత అనుభవము, మీరు ఏం గమనించారు విద్యార్థుల్లో, అలాగే ఈ రికార్డ్స్ యూజ్ చేయడంలో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ, ప్లానింగ్లో కానీ ఇలా ఏం యూజ్ చేశారు అనేది ఇక్కడ మీరు రాయొచ్చు. ఏదో ఒక ఎక్స్పీరియన్స్ రాయండి. ఐ అబ్జర్వ్ అని మీరు ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ గో ఫార్ నెక్స్ట్. సేమ్ ఇదంతే, నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంటెంట్. ఈ అంశంలో డెమాన్స్ట్రేట్ కంటెంట్ నాలెడ్జ్ విత్ కాన్సెప్చువల్ క్లారిటీ యూజింగ్ అప్రాప్రియేట్ ఎగ్జాంపుల్స్. ఈ యొక్క అంశాన్ని కూడా మీరు 1, 2, 3లుగా ఇక్కడ సెలెక్ట్ చేసి మీకు అనుగుణంగా చేయొచ్చు. సేమ్ ఇక అంతే, ఐ అబ్జర్వ్ అని మీరు ఏం అబ్జర్వ్ చేస్తారో అక్కడ రాయొచ్చు. విద్యార్థులు అందులో వీకున్నారు, ఇందులో ప్లస్ ఉన్నారు అనేటువంటి రాయొచ్చు. దీని తర్వాత చూడండి, సేమ్ ఎనేబ్లింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్.
క్లాస్ రూమ్లో తరగతి గదిని మనం ఎలా నిర్వహించాలి, మరియు అలా అభ్యసన వాతావరణాన్ని ఎలా మనము ఏర్పాటు చేయాలి అంశాన్ని గురించి. యూజెస్ ఆఫ్ అవైలబుల్ స్పేస్ ఇన్ క్లాస్ రూమ్ అండ్ మీరు మీ క్లాస్ను ఎలా వాడుకుంటున్నారు, అలాగే శుభ్రత ఎలా పాటిస్తున్నారు, టీచింగ్ ఎయిడ్స్ మీరు ఎలా వాళ్ళు చూపిస్తున్నారు, స్టూడెంట్ వర్క్ను ఏమైనా వాళ్ళు చేసింటే ఏమైనా డిస్ప్లే చేస్తున్నారా, నెక్స్ట్ వన్ ఫర్నిచర్ బాగా నీట్గా మీరు సర్దారా. ఇలా ప్రతి అంశాన్ని మీరు ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్ళి మీ యొక్క రెస్పాన్సెస్ ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఈజీ అని నా ఉద్దేశం, ఎందుకంటే లాస్ట్ టైం ఫామ్స్ రాయడం చాలా డిఫికల్ట్గా ఉంది. ఈ గూగుల్ ఫామ్ చాలా ఈజీ. ఇక చూడండి, సేమ్ ఇక మీరు రాయొచ్చు. ఏమైనా మీరు రాయాలనుకుంటే ఐ అబ్జర్వ్ అని మిగతా ఏమో రాయొచ్చు. అలాగే లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ యాక్టివిటీస్ అంటే మనము విద్యార్థుల యొక్క అభ్యసన ఎలా ఉంది, మరియు అభ్యసనకు మనము ఎలాంటి కృత్యాలు మేము ఏర్పాటు చేస్తున్నాము అని రాయొచ్చు. ఇక్కడ అంత సేమ్ ఒక్కొక్క పాయింట్ చదవండి, చదివి మీ రెస్పాన్స్ను ఇక్కడ నోట్ చేయండి. ఇక్కడ కూడా మీకు ఏమైనా అనిపిస్తే చెప్పాలని ఈ అబ్జర్వ్ అని రాసి మీరు ఏదైనా చెప్పవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ సేమ్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే విద్యార్థులకు మరియు టీచర్కి మధ్య అటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్, దాని యొక్క వివరాలు ఇక్కడ మీరు నోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సేమ్ ఐ అబ్జర్వ్ రాసి, కేవలం ఐ అబ్జర్వ్నే కాదు, ఐ అబ్జర్వ్ రాసిన తర్వాత మీరు అందులో రాయాలి విద్యార్థులు ఇలా ఉన్నారు అలా ఉన్నారని. అసెస్మెంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అసెస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ చెకింగ్ గురించి చేయాలి. అసెస్మెంట్ స్టూడెంట్ అండ్ లెర్నింగ్ ప్రొవైడెడ్ ఇమీడియట్లీ ఫీడ్బ్యాక్ ఆఫ్టర్ ఇంప్రూవింగ్ ద నాలెడ్జ్. విద్యార్థులు అభ్యసన గురించి వెంటనే మనము చెక్ చేయాలి, ఎంతవరకు ఎంత మేరకు విద్యార్థి నేర్చుకున్నాడు అని. ఇలాంటివి మనము గమనించాలి. నెక్స్ట్ చూడండి, అలాగే రిలేషన్షిప్ విత్ స్టూడెంట్స్తో మనం ఎలా ఉన్నాము. షోస్ రెస్పెక్ట్ అండ్ కేర్ టువర్డ్స్ స్టూడెంట్స్. మనం ఎలా ఉన్నాము, బాగున్నామా, ఇంకా పూర్తిగా మేము చేరుకున్నామా, మా విద్యార్థులు మా నుంచి భయపడుతున్నారా, అఫెక్షన్గా ఉన్నారా, ఇలాంటి అంశం గురించి ఇక్కడ మనము రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వేషన్ అంటే సేమ్ అదే ఐ అబ్జర్వ్ అని రాసి మీరు చేయొచ్చు. అలాగే రిలేషన్షిప్ విత్ కొలీగ్స్. మీరు మీ కొలీగ్స్ ఎలా ఉన్నారు, గౌరవంగా ఉన్నారా, ఏమైనా గొడవపడుతున్నారా, మిగతా అన్నీ ఇక్కడ రాయవచ్చు. తర్వాత మీరు ఇక్కడ ఏమన్నా మీకు అనిపిస్తే మీ యొక్క థాట్ పంచుకోవచ్చు. మీరు రిలేషన్షిప్ విత్ పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ. మీరు పేరెంట్స్ ఎలా ఉన్నారు, పేరెంట్స్ బాగా మమ్మకమై ఉన్నారా, వారి యొక్క సమస్యలను విని మీరు శాంతంగా దాన్ని ఏమంటాము సాల్వ్ చేసే విధంగా ఉన్నామా, ఇలాంటివన్నీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సెల్ఫ్ స్టడీ పార్టిసిపేషన్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, టీచర్ నిత్య విద్యార్థి. ప్రతి అంశము, ప్రతి ఒక్క క్షణము స్కూల్లో చేరినప్పటి నుండి రిటైర్మెంట్ అయినంత వరకు ఖచ్చితంగా టీచర్ అనేటువంటి వ్యక్తి పఠనం చేస్తూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి, అభ్యసనం చేయాలి. అలా అభ్యసనం చేయనిచో విద్యార్థులకు సరైన జ్ఞానాన్ని అందించలేని ఉద్దేశంతో ఇన్ సర్వీస్లో టీచర్స్ ఇక్కడ వాటి యొక్క రెస్పాన్సెస్ నోట్ చేయాల్సి ఉంటుంది. ఐ అబ్జర్వ్ను ఐ లెర్న్ అని ఇక్కడ మీరు రాయొచ్చు. మీరు ఏం నేర్చుకుంటున్నారు. చాలామంది ఉపాధ్యాయులు ప్రతినిత్యం ఏదో ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటారు, అలాగే వారి యొక్క జ్ఞానాన్ని డెవలప్ చేస్తుంటారు. కాబట్టి అలాంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా విద్యార్థులకు మరిన్ని అంశాలు నేర్పించే అంశం ఉంటుందన్నమాట. అలాగే రెగ్యులారిటీ అండ్ పంక్చువాలిటీ. ఉపాధ్యాయులకు అందరికంటే మంచిది ఏమంటే ఫస్ట్ స్కూల్కు టైంకి రావాలి. వస్తున్నారా? అవును వస్తున్నారు. తర్వాత స్కూల్కి ఇంటికి వెళ్తున్నప్పుడు పూజ సమయం స్కూల్లో ఉంటున్నారా? అవును ఉంటున్నాము అని రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, టీచర్స్ డిస్క్రిప్టివ్ అసెస్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ Pintics ప్రిపేర్ సెల్ఫ్ అసెస్మెంట్ రిపోర్ట్. ఇక్కడ మీరు ఏమైనా రాయొచ్చు. మీ యొక్క ఓకే, ఐ హ్యావ్ ఫిల్డ్
ఆల్ నెసెసరీ థింగ్స్ మీరు నెక్స్ట్ మీరేమని రాయొచ్చు. అలాగే హెడ్ మాస్టర్, ఒకవేళ మీ హెడ్ మాస్టర్ అయితే ఇక్కడ మీరు మీ యొక్క ఐడియా రాయొచ్చు. ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఏదని రాయొచ్చు, మీ ఇష్టము. ఇది నేను రాస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా లాస్ట్లో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి, యువర్ రెస్పాన్సెస్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.